హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక న్యూస్ అయితే చెప్తున్నాను. ఇది 3-4 డేస్ నుంచి యూట్యూబ్ తెరిచిన, టీవీ చూసిన ఇంక ఇదే న్యూస్ అనమాట. అసలు వినడానికి కూడా భయంకరంగా ఉంది. అసలు చాలా బాధగా ఉందన్నమాట. అసలు ఇంత క్రూరమైన మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి మీకు కూడా తెలిసే ఉండొచ్చు. 3-4 డేస్ నుంచి ఇంక ఇదే న్యూస్. ఏ ఛానల్ వాళ్ళైనా కూడా ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అనమాట. చాలా భయంకరంగా ఉంది చెప్పడానికి కూడా. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు. ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారంట. అయితే మన పండక్కి పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికో లేదా వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ ఇంటికో పంపించాడంట. పంపించిన తర్వాత వీళ్ళు మామూలుగానే ఎప్పట్లా గొడవలు ఆడుకుంటే ఇంకా ఆ టైంలో గొడవలు ఆడుకున్న టైంలో అతను గట్టిగా కొట్టాడంట తల మీద. గట్టి కొట్టి ఇంకా స్పృహ కోల్పోవడం వల్ల ఏమో మొత్తానికి ఇంకా బాగా గట్టి కొట్టేశాడు. కొడితే ఇంకా చనిపోయిందనమాట. చనిపోయేలా కొట్టేశాడంట గట్టిగా. ఆ కొట్టిన దాన్ని వదలకుండా ఆమెని ఆ శవం కూడా దొరకకుండా భయంకరంగా మాయం చేశాడనమాట. ఇలా చేయడానికి ఒక 6 నెలల నుంచి వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాడని ఈ న్యూస్లో అయితే చెప్తున్నారనమాట. అలాంటి వెబ్ సిరీస్ కూడా ఉన్నాయా అని నాకు అనిపించింది. ఇలాంటి వెబ్ సిరీస్ చూసి ఏ విధంగా చంపాలి, అసలు ఇంత క్లూ కూడా లేకుండా ఏ విధంగా చంపాలని చూస్తున్నాడంట. అలాంటివి చూసే మ్యాక్సిమం ఇలాగా మర్డర్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఎలా చంపేశాడంటే, అలా చంపిన తర్వాత ఆమెని మనకి మటన్ షాప్లో మొద్దు మీద కొడతారు కదా మటన్ని, ఆ ముద్ద అయితే ఇంట్లో ఉందంట. మ్యాక్సిమం దాంతో కొట్టుండొచ్చు అనుకుంటున్నారు. అతను ఒప్పుకున్నాడు ఈ విధంగా చంపాను ఏంటని అన్నాడు. కానీ ఒక క్లూ కూడా మీకు దొరకదని చెప్తున్నాడు. కానీ ఇంట్లో చూస్తే మటన్ కొట్టే ముద్ద అనేది ఉంది. ఆ ముద్దు కాకుండా బకెట్లో హీటర్లో వేసి ఉడికించానని చెప్పాడు అనమాట. బకెట్లో వాటర్ వేసి హీటర్ పెట్టి మా ముక్కలన్నీ కూడా వేసేసి మరిగిచ్చి వాటిని బాగా ఉడికించేసి అసలు ఆ ముక్కలను కూడా సెపరేట్ చేశాడంట. స్కిన్ బోన్స్ కూడా ఆ సెపరేట్ చేసి ఆ బోన్స్ అన్నట్లను కూడా ఎండబెట్టి వాటిని పౌడర్ చేసేసి చెరువులో కలిపాడంట. అసలు ఇంత భయంకరంగా ఒక హస్బెండ్ ఒక వైఫ్తో ఇన్ని సంవత్సరాలు ఉండి ఇంత అలాగా పిల్లలు పుట్టారు కూడా. 2 పిల్లలు 10 ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నారు ఇద్దరు కూడా. అసలు అంత క్రూరంగా ఎలా చంపాడు బాబోయ్ అని నాకు వినటానికి కూడా ఏదోలా అనిపించింది. అసలు ఇలా చెప్తున్నా కూడా నాకు అదో రకంగా ఉందన్నమాట. మనుషులు ఇలా కూడా ఉంటున్నారా అని చాలా బాధ అనిపించింది. అతను చెప్పిన రీజన్ ఏంటంటే, చాలా రోజులు వాళ్ళ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వాళ్ళ పేరెంట్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారనమాట. ఒక ఛానల్లో అయితే ఇతను కూడా వెళ్ళి ఇచ్చాడు ఏం తెలియనట్టు అని చెప్పారు. ఇంకొకళ్ళేమో వాళ్ళ మదర్ వాళ్ళు బాగా గట్టిగా అడిగితే ఇలా చెప్పారు, ఫోన్ చేసినా ఎత్తట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను ఆ అమ్మ మీదే నెట్టేశాడు అనమాట. వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, అందుకే మేము గొడవలు ఆడుకుంటున్నాము, ఆ టైంలో కొట్టడం వల్ల స్పృహ కోల్పోయి చనిపోయింది, నేను చనిపోయింది అనుకోలేదు అని ఇలా క్రియేట్ చేశాడు. అందరూ అదే నిజం అనుకున్నారు. పాపం ఆవిడకే నిజంగా రిలేషన్ ఉందనుకున్నారు. కానీ మళ్ళీ ఈరోజు న్యూస్ ఏం చెప్పారంటే, అతనికే వేరే రిలేషన్ ఉందంట. ఆ రిలేషన్ ఉండడం వల్ల ఈవిడిని అడ్డు తొలగించుకోవడానికి ఈ విధంగా చేశాడని తెలిసిందనమాట. అయితే పాపం అలా తెలిసిన దగ్గర నుంచి ఆవిడ గొడవలు ఆడుతూ ఉందంట. ఇంకా ఆ విషయం మీద ఇద్దరు గొడవలు ఆడుకోవడం, ఇంకా ఆ విధంగా ఇంకా అస్తమాలు గొడవలు ఆడుకునేటప్పటికి ఇంకా అతనికి ఏమనిపించిందంటే అడ్డు తొలగించుకుందామని ఈ విధంగా చేశాడని అంటున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో ఏమో కానీ నిజంగా ఒక లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఒక్కళ్ళదే కాదు, పిల్లలది కూడా అనమాట. ఇద్దరు చిన్న పిల్లలు, మరి వాళ్ళకి లైఫ్ అనేది ఉంటుంది. తల్లి లేకుండా లైఫ్ ఎంత భయంకరంగా ఉంటుందో మరి అందరికీ తెలుసు కదా. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే మాత్రం. జెంట్సే కాదు, లేడీస్ కూడా ఇలాగ అక్కడక్కడ న్యూస్ అనేది వింటున్నాం అనమాట. అసలు ఏంటంటే ఇంత భయంకరంగా ఉంటున్నారు మనుషులు అనిపిస్తుంది. మనం మూవీలో చూసేవి ఏవో కొన్నే మనం మంచిని మాత్రమే గ్రహించాలి, చెడుని మాత్రం విడిచిపెట్టాలి. పిల్లలకి మనం ఇప్పటి నుంచి కూడా మంచివే మనం చూపించాలన్నమాట. ఎలాంటి పిల్లలు చూసే మూవీస్ మాత్రమే వాళ్ళకి చూపించాలండి. మూవీస్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. వాళ్ళు చూపించే మంచినే గ్రహించాలి. ఆ చెడు అనేది ఏంటంటే సొసైటీలో ఎలా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మనం ఏంటంటే అందులో గ్రహించాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఇడ్లీ సాంబార్ అయితే చేశాను. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. అన్నట్టు మీకు ఈ విషయం తెలిస్తే కూడా కామెంట్ చేయండి. చాలా భయంకరమైన విషయం అనమాట. మనం పిల్లల్ని ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళకి మోరల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ప్రేమ అనేది ఉంటే, ప్రేమ ఉన్న చోట ఇలాంటి భయంకరమైన
ఇలాంటి అలవాట్లు అనేవి రావన్నమాట. ప్రేమలు అనేవి ఎక్కువగా పంచుతూ ఉండాలి మనం పిల్లలకి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాలండి. ఇంత భయంకరంగా ఉంటున్నారనమాట మనుషులు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా చోట్ల ప్రజెంట్ డేస్లో వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఈక్వల్గానే ఉంటున్నారు. ఎవరికైనా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎంక్వైరీ చేసుకొని చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఏంటని తెలుసుకొని పెళ్ళయ్యాక కూడా వాళ్ళతో చాలా జాగ్రత్తగా గ్రహించుకుంటూ ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఇలాంటి మెంటాలిటీ అని అనిపిస్తే అలాగైనా మనల్ని ఈ విధంగా ఇంత క్రూరంగా చంపుతారనే మనిషి అనుకుంటే ఆ టైంకి మనం వాళ్ళని రెచ్చగొట్టకుండా ఆ టైంకి ఎలాగోలో తప్పించుకోవాలి. ఆ టైంకి ఏంటంటే ఇంకా అతని గురించి తెలిసిన ఆవిడ ముందే కొంచెం దూరంగా ఉండాల్సింది. పాపం ఈ విధంగా జరుగుతుందని ఆవిడ కూడా అనుకోరు కదా. నిజంగా చాలా భయంకరమైన విషయం అనమాట. వినటానికి చాలా ఘోరంగా ఉంది. ఓకేనండి. నా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. జుట్టుకి సంబంధించిన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో పెట్టాను, అది చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. మొన్న 2 days బ్యాక్ ఒకటి ఒక జుట్టుకి సంబంధించిన పెట్టాను. అంతకుముందు కూడా హెయిర్కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. అవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రజెంట్ డేస్లో అందరికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది నేను చెప్పాను అనమాట. చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నా వీడియోస్ ప్రతిరోజు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్నట్టు ఇడ్లీ సాంబార్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.